హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్. నేను మీ గౌతమ్. వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ మానస్. అండ్ ఈరోజు మనమైతే C1 సోషల్ స్టడీస్ రివిజన్ క్లాస్ 10 అయితే చేయబోతున్నాం. ఎందుకంటే మనకి రేపు సోషల్ ఎగ్జామ్ అయితే ఉంది ఏపీ వాళ్ళకి క్లాస్ 10కి. అందుకని చెప్పి మనం ఇవాళ అయితే సోషల్ రివిజన్ అయితే చేయబోతున్నాం. అండ్ రివిజన్లో వచ్చేసి మనం ఏమేమి చూస్తామంటే ఫస్ట్ థింగ్ ప్యాటర్న్. Second thing, timetable. Third thing, questions. ఈ 3 థింగ్స్ అయితే మనం అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతాం. ఈ 3 థింగ్స్ ఫస్ట్ వచ్చేసి ప్యాటర్న్. మనకి ఫస్ట్ పేపర్ ప్యాటర్న్ ఎలా వస్తుందో తెలుసుకుంటే ఏ చాప్టర్ నుంచి ఎంత వెయిటేజ్ ఉందో చూసుకుని అప్పుడు దాన్ని బట్టి మనం చదువుకోవచ్చు. సెకండ్ థింగ్ టైం టేబుల్. ఏంటంటే ఏ టైంకి ఏ చదువుకోవాలి. ఎగ్జాంపుల్ వచ్చేసి టైం ఇప్పుడు 2 అయిందిలే, 2 to 3 వచ్చేసి 2 PM to 3 PM వచ్చేసి జాగ్రఫీ. ఇలాగా క్వశ్చన్స్ అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆర్ repeated questions. ఇది ప్యాటర్న్ వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్. ఇది ఓకే. ఈ 3 అయితే ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ వచ్చేసి ప్యాటర్న్, సెకండ్ వచ్చేసి టైం టేబుల్, థర్డ్ క్వశ్చన్స్. అండ్ మనకి వీడియోలోకి వెళ్తే ఫస్ట్ పేపర్ ప్యాటర్న్. అండ్ మన సిలబస్ చూసుకున్నట్టయితే ఫస్ట్ సిలబస్ జాగ్రఫీ 1 to 5 lessons, history 1 to 5 lessons, economics 1 to 4 lessons, civics 1 to 4 lessons. ఇది అందరికీ సిలబస్ అయితే ఇదే అనుకుంటున్నాను. ఎస్, అందరికైతే సిలబస్ అయితే ఇది. జాగ్రఫీ 1 to 5 లెసన్స్ ఉంది మనకి. ఈ 1 to 5 లెసన్స్లో ఏం చదువుకోవాలి, ఎలా చదవాలి అనేది ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ మనం జాగ్రఫీ విషయం చూసుకుంటే ఫస్ట్ జాగ్రఫీ. ఫస్ట్ లెసన్ నుంచి 1 mark క్వశ్చన్స్. నెక్స్ట్ సెకండ్ లెసన్ నుంచి 4 mark క్వశ్చన్స్. థర్డ్ లెసన్ నుంచి 8 mark క్వశ్చన్స్. ఫిఫ్త్ లెసన్ నుంచి 4 marks క్వశ్చన్స్. ఇదైతే మనకి SA1కి వెయిటేజ్. SA1 కావచ్చు, బోర్డ్ ఎగ్జామ్ కావచ్చు, SA1 ఆర్ బోర్డ్. ఓకే, ఇది మన జాగ్రఫీ వెయిటేజ్. ఇప్పుడు మనం ఫస్ట్ లెసన్ నుంచి 1 mark క్వశ్చన్స్, సెకండ్ లెసన్ నుంచి 4 mark క్వశ్చన్స్ అయితే చదువుకోవాలి. థర్డ్ లెసన్ నుంచి 8 marks, ఫిఫ్త్ లెసన్ నుంచి 4 marks. ఇవన్నీ కూడా ఏ ఇంపార్టెంట్, ఇందులో నుంచి కూడా రిపీటెడ్ క్వశ్చన్స్ అనేవి మీకు తీసి, రిపీటెడ్ క్వశ్చన్స్, ఇవన్నీ రిపీటెడ్ క్వశ్చన్స్. వీటిలన్నిటిలో నుంచి PDF అయితే సెండ్ చేస్తాను. డిస్క్రిప్షన్లో అయితే PDF లింక్ ఇస్తాను. ఆ PDF ని చూసుకుని చదువుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్
ఇదైతే జాగ్రఫీ సంగతి. నెక్స్ట్ మనం ఇప్పుడు హిస్టరీ చూద్దాం. మనకి హిస్టరీ సిలబస్ వచ్చేసి ఫస్ట్ లెసన్ నుంచి 1 మార్క్స్ 4 మార్క్స్, సెకండ్ లెసన్ నుంచి 8 మార్క్స్, థర్డ్ లెసన్ నుంచి 1 మార్క్స్ 2 మార్క్స్, అండ్ నెక్స్ట్ ఫోర్త్ లెసన్ నుంచి 4 మార్క్స్, ఫిఫ్త్ లెసన్ నుంచి మనకి 2 మార్క్స్ అండ్ 8 మార్క్స్. 8 మార్క్స్కి ఇది ఇంటర్నల్ చాయిస్ టు జాగ్రఫీ. ఓకే, ఇది మన హిస్టరీ వెయిటేజ్. ఇదేంటంటే మనకి ఇప్పుడు ఫస్ట్ లెసన్ నుంచి 1 మార్క్ క్వశ్చన్స్, 4 మార్క్ క్వశ్చన్స్, అండ్ సెకండ్ లెసన్ నుంచి 8 మార్క్ క్వశ్చన్స్. మనకి ఏంటి హిస్టరీలో ఇక్కడ ఒక 8 మార్క్స్ ఉంది, ఇక్కడ ఒక 8 మార్క్స్ ఉంది. 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి. సెకండ్ లెసన్ నుంచి 8 మార్క్స్ ఉన్నాయి, అండ్ ఫిఫ్త్ లెసన్ నుంచి 8 మార్క్స్ ఉంది. ఈ ఫిఫ్త్ లెసన్ వచ్చేసి ఇంటర్నల్ చాయిస్ క్వశ్చన్ కింద వస్తుంది. ఇంటర్నల్ చాయిస్. ఫిఫ్త్ లెసన్ వచ్చేసి మనకి ఇంటర్నల్ చాయిస్. ఈ క్వశ్చన్ 8 మార్క్స్ నుంచి ఇది ఒకటి వస్తుంది, ఇదేమో ఇంటర్నల్ చాయిస్ కింద వస్తుంది. ఫోర్త్ లెసన్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్స్ ఒకటి వస్తుంది. ఓకే, ఇది మన హిస్టరీ వెయిటేజ్ అయితే. నెక్స్ట్ మనం వచ్చేసి ఇప్పుడు ఎకనామిక్స్ చూద్దాం. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సివిక్స్. ఓకే, సార్ ఎకనామిక్స్ కాదు, సివిక్స్. సివిక్స్ ఆర్ డెమోక్రటిక్ పాలిటిక్స్, DP2. ఓకే, ఫస్ట్ లెసన్ నుంచి వచ్చేసి 8 మార్క్స్ క్వశ్చన్స్, సెకండ్ లెసన్ నుంచి 1 మార్క్స్ అండ్ 2 మార్క్స్, థర్డ్ లెసన్ నుంచి 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్, అండ్ నెక్స్ట్ ఫోర్త్ లెసన్ నుంచి 1 మార్క్స్ అండ్ 8 మార్క్స్. ఓకే, ఇది మన సివిక్స్ వెయిటేజ్. ఇందులో మనకి సివిక్స్ నుంచి కూడా ఒక 8 మార్క్స్ క్వశ్చన్ అయితే ఉంది. ఓకే, సివిక్స్ నుంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ ఉంది. అండ్ మనకైతే సివిక్స్ లో 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. ఇప్పటిదాకా మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్న లెసన్స్ ఏంటివి? ఒకటి 8 మార్క్స్ క్వశ్చన్స్, లాస్ట్ లో చెప్తాను వీటి గురించి 8 మార్క్స్ దేని నుంచి ఉన్నాయో. అండ్ నెక్స్ట్ మనం ఇది అయిపోతే మనం ఇప్పుడు ఎకనామిక్స్ చూసుకుందాం. ఇది సివిక్స్ ఆర్ డెమోక్రటిక్ పాలిటిక్స్. ఓకే, ఫోర్త్ లెసన్ నుంచి 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఎకనామిక్స్. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఫోర్త్ లెసన్. ఫస్ట్ లెసన్ నుంచి వచ్చేసి మనకి 1 మార్క్స్ అండ్ 4 మార్క్స్. సెకండ్ లెసన్ నుంచి 8 మార్క్స్ క్వశ్చన్ ఉంది. థర్డ్ లెసన్ నుంచి ఒక 8 మార్క్స్ ఉంది.
4th లెసన్ నుంచి వచ్చేసి మనకి ఫోర్త్ 1 మార్క్స్ అండ్ 2 మార్క్స్. ఓకే, అండ్ ఇప్పుడు ఇది చూసుకున్నట్టయితే దీని వెయిటేజ్ 2 లెసన్ నుంచి 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, సెకండ్ థర్డ్ లెసన్ నుంచి. ఓకే, సెక్టర్స్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ అండ్ మనీ అండ్ క్రెడిట్, ఈ 2 లెసన్స్ నుంచి అయితే మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. అండ్ ఇది ఎకనామిక్స్ వెయిటేజ్ ఫర్ SA1 ఆర్ బోర్డ్. ఓకే, అండ్ ఇప్పుడు 8 మార్క్స్ క్వశ్చన్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఏవి ఎందులో రాస్తే ఈజీగా 8కి 8 లేదంటే 7, 6 అలా తెచ్చుకోవచ్చు. ఏ లెసన్ నుంచి ఉన్నాయి 8 మార్క్స్ క్వశ్చన్స్? 8 మార్క్స్ మనకి పేపర్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే ఫస్ట్ 8 మార్క్స్ కంటే కూడా పేపర్ ప్యాటర్న్ తెలుసుకుందాం. ఓకే, ఇప్పటిదాకా మనం ఇప్పటిదాకా తెలుసుకున్నాం వచ్చేసి వెయిటేజెస్. ఇప్పుడు మనం పేపర్ ప్యాటర్న్ అయితే చూసుకుందాం. ఓకే, పేపర్ ప్యాటర్న్ ఫస్ట్ 1 మార్క్ క్వశ్చన్స్ 12 ఉంటాయి, అంటే 12 into 1 12 మార్క్స్. నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి? 8 క్వశ్చన్స్ ఉంటాయి, అంటే 8 into 2 16 మార్క్స్. ఓకే, నెక్స్ట్ 4 మార్క్ క్వశ్చన్స్ 8 ఉంటాయి, 4 into 8 అదేలా రాసుకున్నాం, 8 into 4 32 మార్క్స్. ఓకే, నెక్స్ట్ మనకి 8 మార్క్ క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ ఉంటాయి, అంటే 8 into 5 5 into 8 40. టోటల్ 8 మార్క్స్ టోటల్ 40 32 72 plus 16 టోటల్లీ మనకి అయితే 100 మార్క్స్ పేపర్. టోటల్లీ 100 మార్క్స్ పేపర్ అండ్ టోటల్ క్వశ్చన్స్ 33 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. 33 క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే మనకి 100 మార్క్స్. ఓకే, 8 మార్క్స్ లో వచ్చేసి మనకి మ్యాప్ ఉంటుంది, అండ్ అలాగే ఫస్ట్ వచ్చేసి మనకి ఇందులో ఇంటర్నల్ చాయిస్ కూడా అయితే ఉంటుంది. ఓకే, ఓన్లీ 8 మార్క్స్ కి మాత్రం మనకి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. 8 మార్క్స్ క్వశ్చన్స్ లో మనకి మ్యాప్ ఉంటుంది. మ్యాప్ ఆల్సో ఫర్ ఓకే, అంటే ఫస్ట్ వచ్చేసి అవుట్లైన్ ఆఫ్ ఇండియా మ్యాప్ మీద ఒకటి మార్క్ చేయాలి, అండ్ మనకి అవుట్లైన్ ఆఫ్ ద వరల్డ్ మ్యాప్ మీద కూడా ఒకటి మార్క్ చేయాలి. అంటే ఒక్కొక్క దాంట్లో 4 ఇస్తాడు. ఫస్ట్ 4 ఆర్ సెకండ్ 4 ఇండియా మ్యాప్ లో 8 ఇస్తాడు. అందులో నుంచి ఏమైనా ఫస్ట్ తీసుకుంటే ఫస్ట్ 4 కానీ సెకండ్ 4 కానీ తీసుకోవాలి. ఓకే, అంతేగాని ఫస్ట్ లో 2 సెకండ్ లో 2 తీసుకుంటే మీకు మార్క్స్ గా వెయ్యరు. ఓకే, నెక్స్ట్ లొకేట్ ద ఫాలోయింగ్ గివెన్ అవుట్లైన్ ఇన్ ద మ్యాప్ ఆఫ్ వరల్డ్ అవుట్లైన్ లో కూడా మనకి సేమ్ ఇండియా అవుట్లైన్ లో ఇచ్చినట్టుగానే 4 ఆర్ 4 తీసుకుంటే ఫస్ట్ 4 కానీ తీసుకోవచ్చు, సెకండ్ 4 కానీ తీసుకోవచ్చు. అంతేగాని ఫస్ట్ 2 సెకండ్ 2 వస్తే మీకు మార్క్స్ గా వెయ్యరు. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. మార్క్ చేస్తే ఏవో ఒక 4 మాత్రమే మార్క్ చేయాలి. 1 2 3 4 ఆర్ 5 6 7 8 లేదంటే 1 2 5 6 అలా మార్క్ చేయడానికి అయితే ఉండదు. ఓకే, ఇందులో నుంచి మనకి మ్యాప్ కూడా ఉంటుంది 8 మార్క్స్ కి. అండ్ చూసుకున్నట్టయితే ఒకటి మీకు పీడిఎఫ్ లో పెడతానో ఇవ్వండి. ఈ క్వశ్చన్ ఒక డేటా ఇచ్చి క్వశ్చన్ ఇస్తాడు ఎకనామిక్స్ నుంచి. సెక్టర్స్, ఆర్గనైజ్డ్, అన్ఆర్గనైజ్డ్, టోటల్
వర్కర్స్ ఇన్ డిఫరెంట్ సెక్టర్స్ ఇన్ మిలియన్స్. ఓకే, ఇలా డేటా క్వశ్చన్ ఇచ్చి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్, 4 to 8 మార్క్స్. జస్ట్ ఈ టేబుల్ నుంచి మీరు చూసి ఆన్సర్ రాస్తే 8కి 8. అండ్ ఇక్కడ రీడ్ ద పారాగ్రాఫ్ అండ్ కామెంట్ ఆన్ ఇట్. పారాగ్రాఫ్ చదివి దాని గురించి కామెంట్ 8 మనం అప్ టు ఒక 15-17 లైన్స్ రాస్తే మనకి 7 వేయచ్చు, 8కి 8 కూడా వేయచ్చు. అండ్ దానికి ఆప్షన్ కింద ఎక్స్ప్లెయిన్ హౌ ప్రింట్ కల్చర్ అసిస్టెడ్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ నేషనలిజం ఇన్ ఇండియా. ఈ క్వశ్చన్ కూడా దీని పారాగ్రాఫ్ ఇచ్చి కామెంట్ చేయమంటాడు, ఆర్ దానికి ఇంకో క్వశ్చన్ కూడా ఇస్తాడు. అది ప్రింట్ కల్చర్ మన హిస్టరీలోంచి 5th లెసన్ నుంచి ఇచ్చాడు అది ఈ క్వశ్చన్. అండ్ డిస్కస్ హౌ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఇది వచ్చేసి జాగ్రఫీలో రెండు జాగ్రఫీ క్వశ్చన్స్ ఇస్తాడు, ఫస్ట్ 2. నెక్స్ట్ వచ్చేసి ఒకటి జాగ్రఫీ, ఒకటి ఎకనామిక్స్, ఇంకోటి వచ్చేసి ఎకనామిక్స్ హిస్టరీ. నెక్స్ట్ ఇది ఎకనామిక్స్ ఆర్ SHGs, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ఈ క్వశ్చన్ కూడా ఒకటి ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి స్టేట్ వన్ ప్రొడెన్షియల్ రీజన్. మనకి ఇది వచ్చేసి హిస్టరీలో ఉంటుంది, హిస్టరీలో కాదు, మనకి ఇది క్వశ్చన్ అయితే హిస్టరీలో, హిస్టరీ ఆర్ ఎకనామిక్స్ ఈ క్వశ్చన్ ఉంటుంది సార్. ఇది వచ్చేసి చిన్న క్వశ్చన్, దాన్ని 8 మార్క్స్కి ఇచ్చాడు. సజెస్ట్ సమ్ రిఫార్మ్ ద స్ట్రెంథెన్ పార్టీస్ సో దే ఆర్ పర్ఫార్మ్ ఫంక్షన్స్ వెల్. ఇది వచ్చేసి డెమోక్రటిక్ పాలిటిక్స్ నుంచి. ఓకే, అండ్ మ్యాప్ లాస్ట్గా 8 మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఇవి. టోటలీ 33 క్వశ్చన్స్కి 100 మార్క్స్. అండ్ 4 మార్క్స్ కూడా మనకి ఒక టేబుల్ ఇస్తాడు. ఓకే, 4 మార్క్స్ ఒక టేబుల్ ఇస్తాడు. ఒక టేబుల్ ఇచ్చి దాన్ని బార్ గ్రాఫ్గా కన్వర్ట్ చేయమంటాడు. అండ్ ఇన్ యువర్ ఒపీనియన్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కన్స్యూమర్స్ ఇంటర్నేషనల్ గురించి మీ ఒపీనియన్ ఏంటి అని అడుగుతాడు. అదొక క్వశ్చన్. ఇవే క్వశ్చన్స్ అయితే వస్తాయో రావని నేను చెప్పలేను. ఇది వచ్చేసి SSC పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యొక్క మోడల్ పేపర్ 2. ఓకే, 3 hours 15 minutes total exam time, maximum marks 100. SSC Public Examinations 2025-26 Social Studies. ఇదైతే మన పేపర్. ఇది మోడల్ పేపర్ మాత్రమే. ఇది వచ్చేసి ఓన్లీ మోడల్ పేపర్, నాట్ అండ్ ఎగ్జామ్ పేపర్. ఓకే, ఎగ్జామ్కి మోడల్ క్వశ్చన్స్ కింద ఇచ్చాడు మాత్రమే. అంతేగాని ఇందులో నుంచి క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి, కానీ ఇందులోవే ప్రిపేర్ అవ్వద్దు. ఓకే, అండ్ ఇప్పుడు ఏ లెసన్ నుంచి 8 మార్క్స్ క్వశ్చన్స్ రాస్తే మనకి 8కి 8 పడచ్చు, లేదా 7 పడచ్చు, 6, 7, 8 ఈ మూడిట్లో ఏదైనా పడచ్చు 8 మార్క్స్కి. ఏ లెసన్స్ నుంచి రాస్తే వస్తాయి. ఫస్ట్ మనం 8 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్కడెక్కడి నుంచి ఉన్నాయో చూసుకుందాం. ఫస్ట్ జాగ్రఫీ నుంచి లెసన్ 3 నుంచి ఉన్నాయి. హిస్టరీలో లెసన్ 2, లెసన్ 5. సివిక్స్లో వచ్చేసి మనకి 4th లెసన్ 4 నుంచి. అండ్ ఎకనామిక్స్లో వచ్చేసి మనకి లెసన్ 2 అండ్ లెసన్ 3. వీటిల్లో నుంచి అయితే ఉన్నాయి. ఇవి ఏ లెసన్స్ కూడా చూద్దాం. వాటర్ రిసోర్సెస్, ఇది వాటర్ రిసోర్సెస్ లెసన్ నుంచి. ఇదేమో హిస్టరీ, నేషనలిజం ఇన్ ఇండియా, అండ్ ప్రింట్ కల్చర్. లెసన్ నుంచి ఇది. ఓకే, నెక్స్ట్ సివిక్స్ లెసన్ 4 పొలిటికల్ పార్టీస్.
అండ్ నెక్స్ట్ ఎకనామిక్స్ లెసన్ 2 సెక్టర్స్, మనీ అండ్ క్రెడిట్. ఓకే, ఈ లెసన్స్ నుంచి అయితే మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. 1 2 3 ఓకే 1 2 3 4 5 6 టోటల్ ఇవి 6 ఇవైతే 6 లెసన్స్ నుంచి మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇవ్వచ్చు. ఓకే, ఈ 6 లెసన్స్ నుంచి ఈ లెసన్ నుంచి ఈజీగా ఓన్గా రాసేసుకోవచ్చు 8 మార్క్స్కి. కొంచెం మన టెక్స్ట్ బుక్ రీడింగ్ ఉంటే ఓన్గా రాసేయచ్చు. నెక్స్ట్ నేషనలిజం అండ్ ప్రింట్ కల్చర్ 2 4 5 6 టోటల్ 6 లెసన్స్. ప్రింట్ కల్చర్ నుంచి కూడా మనం డేట్స్ అండ్ ఇయర్స్ ఈ రెండు గుర్తుపెట్టుకుంటే మనం ప్రింట్ కల్చర్ నుంచి రాసేయచ్చు, నేషనలిజం నుంచి కూడా రాసేయచ్చు. ఓకే, నెక్స్ట్ సివిక్స్, పొలిటికల్ పార్టీస్ గురించి మనకు తెలిసిందే కాబట్టి ఎగ్జాంపుల్ ఫర్ టీడీపీ, జనసేన ఆర్ ఎనీథింగ్ ఎగ్జాంపుల్కి. అండ్ మన ఏపీలో ఉన్న పార్టీస్ వరకు అంటే ఏదైనా అడగచ్చు. పొలిటికల్ పార్టీస్ అంటే ఓన్లీ మన ఏపీ రావు, ఆల్ ఓవర్ ఇండియా చాలా ఉన్నాయి. డిఎంకే, ఏఐడిఎంకే అలా చాలా పార్టీస్ ఉన్నాయి. అండ్ ఎకనామిక్స్ సెక్టర్స్, ఈ సెక్టర్స్ ఇది కూడా ఈజీ లెసనే. అండ్ మనీ అండ్ క్రెడిట్ గురించి కూడా మనం ఓన్గా రాసేయచ్చు. ఫస్ట్ మనకి సోషల్ అనే టెక్స్చువల్ రీడింగ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఈ ఎస్ఏ1 ఎగ్జామ్స్ మంచి మార్క్స్ రాకపోయినా కూడా ప్రీ బోర్డ్స్కి కానీ బోర్డ్ ఎగ్జామ్కి కానీ బాగా మార్క్స్ తెచ్చుకోవాలి. ఓకే, సోషల్ మన టార్గెట్ 99. ఈ టార్గెట్ని అచీవ్ చేయాలంటే డైలీ ఏం చేయాలి? ప్రతి సబ్జెక్ట్ 99 పెట్టుకోవచ్చు. ఆర్ టోటల్ ఎంత టార్గెట్ పెట్టుకున్నా దాన్ని అచీవ్ చేయడానికి మనకు ఒక ప్లానింగ్ అయితే ఉండాలి. ప్లానింగ్ లేకుండా మనం 10th క్లాస్గా చదవలేము. ఓకే, అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. మరొక వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. నేను మీ గౌతమ్, సైనింగ్ ఆఫ్. జై హింద్.